ఇక మొదలెడదామా? నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలైతే చింపేసిందని చెప్పుకోవాలి. మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు వ్యూస్ అయితే వస్తున్నాయి, లైక్స్ అయితే రావట్లేదు. లైక్ సపోర్ట్ చేయండి, ఓకే? అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నేను సాటర్డే నాగార్జున గారు వచ్చారు. నాగార్జున గారు రావడమే అసలు వీరభద్రుల్లో ఊగిపోయారు. అబ్బాయికి అయితే లిటరల్గా చెప్పుకోవాలంటే ఉచ్చ పడిపోయింది భయ్యా. అసలు మోకాళ్ళ మీద పడిపోయి ఇంకెప్పుడు ఇలా మాట్లాడి దండం పడుతుంది స్టేజ్ అయినా ఒప్పుకోవాలి. కానీ హౌస్ సభ్యులు ఆపడం, లాస్ట్లో నిక్కులు ఆగమని చెప్పిన తర్వాత మన నాగార్జున గారిని ఒప్పించారు. కష్టపడి ఉన్నాడు. ఇక నుండి ఫెయిర్గా ఉండగలడా? అలాగా అంటే ఇదివరకులో ఉండగలడా? ఉండలేడు 100%. ఇంకా బిక్కుమని ఉండాల్సిందే. కానీ తర్వాత ప్రేరణని వేసుకున్నారమ్మా, మామూలుగా వేసుకోలేదు. వీడియో ఫొటోస్ రెడీగా పెట్టుకున్నారు. అబ్బాయి వీడియో అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నారు వేసుకుందామని. ప్రేరణకు కూడా అయిపోయింది. అలాగే అసలు ఒక్కొక్కరికి విష్ణుప్రియ కూడా అయిపోయింది బ్యాటింగ్. మణికంఠ అయితే కన్ఫ్యూజన్ రూమ్లోకి మరీ పిలిచి బూస్ట్ ఇచ్చారు. మామూలు బూస్ట్ కాదు అది. మూసుకుని ఉండు, ఆడపిల్లలతో నువ్వు జాగ్రత్తగా ఉండు, హగ్గులేంటి బొగ్గులేంటి పెచ్చనా కొడక అని చెప్పి ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పేశారు. అరే బాబు, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడు, మాట్లాడితే హగ్గులు వద్దు, లేడీస్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి. అంటే ఒక అమ్మాయి హగ్ చేసుకోవడం అంటే నాటే జోక్, అది నిజమే. నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే నువ్వు ఉంటావు అని ఆ నోరు మూసేసుకుని కామప్ అయిపోయాడు. అది అయిపోయింది. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు, నిఖిల్ని అప్రిషియేట్ చేశారు. గేమ్ అయితే చాలా బాడారు. సోనియా కూడా పడింది. మన పృథ్వీ అయితే సూపర్. పృథ్వీ నువ్వైతే ఎటువైపు ఉంటే అటువైపు బలం, టీంకి స్ట్రెంగ్త్. నువ్వు కొంచెం ఎగ్రేషన్ తగ్గించుకో, నోడుదోలు తగ్గించుకో, నంబర్ 1గా గేమ్స్ ఆడతావు నువ్వు అని చెప్పి నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేశారు. జనాలకు కూడా అందరికి కనపడింది. వేరు పృథ్వీ అయితే కనుక సూపర్. కానీ అబ్బాయి విషయంలో ఏది వేసారబ్బా, ఆడు మాట్లాడిన ప్రతి మాట అసలు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మాట్లాడిన ప్రతి మాట అసలు వీడియో వేసి ఏవి వేస్తారు అంతే. ఎలిమినేట్ ఏవి వేస్తారు చూసారా, అలాగే వేస్తారు. అది హైలైట్ అయిపోయింది. నిన్నంతా మొత్తం షో అంతా హీట్ మీద జనరేట్ అయిపోయింది. ప్రేరణకు పడిపోయింది బూస్ట్, విష్ణుప్రియకు పడిపోయింది బూస్ట్. నువ్వు ప్రతివ్రత దాకా వచ్చో, నోరు జాగ్రత్త అని చెప్పారు. ప్రేరణకి వార్నింగ్ ఇచ్చారు. అయ్యి బాబు, నిన్నైతే ఎక్సలెంట్. అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ అయితే ఒకరినొకరు పగలగొడుతున్నారు. ఈ రోజు షోలో అయితే ఏం జరుగుతుందో చూడాలి. ఈ రోజు షోలో మాత్రమే హీట్ ఉంటుంది, మిగతాదంతా ఎంటర్టైన్మెంట్. రెడీ అయిపోండి. బిగ్ బాస్ సీజన్ 8 అందరూ చూసేయండి.